మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పవన్ నిర్వహించే తలపెట్టిన నవ నిర్మాణ సభకు పోలీసులు బ్రేక్ వేశారు. గచ్చిబౌలిలో కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక దీంతో కోర్టుకెళ్లే ఆలోచనలో జనసేన నేతలు ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే హైదరాబాద్ లో పవన్ సభపై రాజకీయంగానూ రచ్చరచ్చ అవుతోంది. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. అలాగే అమరావతిలో రాజధాని కట్టుకోలేని వారికి ఇక్కడ రాజకీయాలు ఎందుకంటూ కవిత ప్రశ్నించారు. సో పవన్ సభకైతే పోలీసులు బ్రేక్ వేశారు. రేపటి కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. అయితే జనసేన నాయకులు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా అప్డేట్ అందుతూ ఉంది. అయితే పవన్ సభపై రాజకీయంగా రచరచ సాగుతోంది. అయితే మంత్రి పొన్నం కవిత ప్రశ్నలైతే సంధించారు. క్షమాపణ చెప్పి రావాలంటూ చెప్తున్నారు మంత్రి పొన్నం. అలాగే కవిత కూడా ప్రశ్నించారు. హైదరాబాద్ లో మీకేం పని అంటూ కూడా కవిత ప్రశ్నించారు. ఇక హైదరాబాద్ లో పవన్ నిర్వహించి తలపెట్టిన నవ నిర్మాణ సభకు కూడా పోలీసులు బ్రేక్ వేశారు. పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోవడంతో పవన్ సభపై రాజకీయంగా రచ్చ అవుతోంది. అయితే దీంతో కోర్టుకెళ్లే ఆలోచనలో కూడా జనసేన నేతలు ఉన్నారు. గచ్చిబౌలిలో తలపెట్టిన కార్యక్రమానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. ఇక పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో సభ బ్రేక్ అయితే పడింది. పవన్ సభపై రాజకీయంగా రచ్చ అయితే అవుతోంది. తెలంగాణలో ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలంటూ కూడా మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని కట్టుకోలేని వారు ఇక్కడికి రాజకీయాలు ఎందుకంటూ కూడా కవిత ప్రశ్నించారు. రైట్గా హైదరాబాద్ లో పవన్ సభకు పోలీసులు అయితే బ్రేక్ వేస్తారు. ఇదే విషయానికి సంబంధించి వారి ఒపీనియన్ తెలియజేయడానికి మనతో పాటు మిర్యాల రామకృష్ణ జనసేన ఖమ్మం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఉన్నారు. నమస్కారం అండి రామకృష్ణ గారు. పవన్ సభకు పోలీసులు అయితే బ్రేక్ వేశారు. మరి రేపటి కార్యక్రమానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు పోలీసులు. అయితే పొన్నం కానీ కవిత కానీ మాట్లాడడం కూడా చూసాం. క్షమాపణ చెప్పని రావాలి అంటూ కూడా పొన్నం మాట్లాడడం జరిగింది. అయితే కవిత కూడా హైదరాబాద్ లో మీకేం పని అంటూ కూడా మాట్లాడారు. మీ ఒపీనియన్ ఏంటి వారిపై? వాస్తవానికి పొన్నం ప్రభాకర్ గారు మధ్యాహ్నం మాట్లాడింది మేము కూడా చూడటం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టే ముందు క్షమాపణ చెప్పాలని కోరినట్టు న్యూస్ లో వచ్చింది. ఆయన వీడియోని కూడా చూడడం జరిగింది. అయితే నేను మొదటగా పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా. ఆయన అంటే నాకు కూడా గౌరవం, మాకు గౌరవం. నేను కూడా ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉండే, ఇప్పుడు అడ్వకేట్ గా చేస్తా ఉండే. నేనేమో పొన్నం ప్రభాకర్ అంటే గౌరవం. ఎందుకంటే ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పనిచేశారు. తెలంగాణ యాక్టివిస్ట్ గా ఉన్నారు. అయితే తెలంగాణ బిడ్డగా నేను గర్విస్తాను ఈ విషయంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పడం కాదు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి తెలంగాణకి. మేము ఎప్పటి నుంచో ఈ డిమాండ్ కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2004లో సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు తెలంగాణ ఇస్తామని. కానీ ఆ రోజున తెలంగాణ 2004 నుంచి 2014 వరకు, అంటే 10 సంవత్సరాలు తాత్సారం చేయడం వల్ల 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు. అనేక మంది కుటుంబాలలో వాళ్ళ పెద్ద దిక్కును కోల్పోయారు. అనేక విధాలుగా తెలంగాణ సఫర్ అయింది. సో ముందుగా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తో క్షమాపణ చెప్పించాలని నేను పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నా. అదే విధంగా ఎక్కడైనా రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చు. వాళ్ళ వాదాన్ని, వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళ విధానాన్ని తీసుకోవచ్చు. ప్రజలు రిసీవ్ చేసుకుంటారా లేదా, హర్షిస్తారా, ఓట్లు వేస్తారా లేదా సెకండరీ థింగ్. ఈ రోజున పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న హాస్యాస్పదం అనిపిస్తా ఉంది. మీది ఎక్కడ పార్టీ, కాంగ్రెస్ ఎక్కడ పార్టీ అని అడుగుతున్నా. ఉత్తరప్రదేశ్ పార్టీయా, గుజరాత్ పార్టీయా, లేకపోతే ఇంకో పార్టీయా? మీరు మాత్రానికి సోనియా గాంధీ ఎక్కడ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్త, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్త. వాళ్ళు మాత్రం వచ్చి ఎక్కడో పార్టీని తీసుకొచ్చి, ఇంకా చెప్పాలంటే ఇటలీ పార్టీ అంట, నేను ఇటలీ పార్టీని తీసుకొచ్చి తెలంగాణలో మీరైతే ఆ కండువా మోయొచ్చు, ఆ జెండాను మోయొచ్చు. కానీ ఒక తెలుగు వ్యక్తి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఒక తెలుగు పర్సన్ గా ఒక మంచి ఖ్యాతిని సంపాదించిన రాజకీయ నాయకుడిగా, ఒక దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పరిమితం చేయడానికి మీకు ఎలా మనసు ఒప్పిందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీకు అసలు అర్హత లేదు. 10 సంవత్సరాలు మీరు 10 సంవత్సరాలుగా అంత ముందులో పరిపాలించినప్పుడు కూడా వీళ్ళు తెలంగాణ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 2-3 సార్లు నిర్ణయం తీసుకుని మళ్ళీ వెనక్కి తీసుకుని అనేక మంది విద్యార్థులకి, అనేక మంది ఉద్యోగాలకు చావు కారణమైన వీళ్ళు తెలంగాణ గురించి మాట్లాడడం తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, మీరు దమ్ముంటే ముందుగా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వంలోకి వచ్చి. ఈ రోజు అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఈ రోజు తెలంగాణలో సఫర్ అవుతున్నారు. అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఒక్క హామీని అమలు చేయలేదు. విద్యా పరిస్థితి దారుణంగా ఉంది. 10,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ రోజు మిగిలిపోయాయి. అయితే కేవలం పొన్నమే కాదు కదా, కవిత కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ లో మీకేం పనింటూ, అంటే రాజధాని కట్టుకోలేని వారు అమరావతిలో, మరి ఇక్కడ రాజకీయాలు ఎందుకంటూ ఆవిడ ప్రశ్నించారు.
ఆ కవిత గారి గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. కవిత అంటే ఆమె పొలిటీషియన్ ఏం కాదు, ఆమె జస్ట్ కేసీఆర్ గారి కూతురు కాబట్టి కవిత అంతే. అంతకు మించి ఆమెకి ఏం అర్హత ఉంది పొలిటికల్ గా మాట్లాడటానికి, రాజకీయంగా మాట్లాడటానికి? ఒకవేళ కేసీఆర్ గారి కూతురుగా కాకపోయింటే ఆమెకు రాజకీయాలతో ఏం సంబంధం ఉండేది? నేనున్నా అండి, ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉండి జనసేన పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేసి తర్వాత ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయితే నేను ఖమ్మం అసెంబ్లీని పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశా జనసేన బీజేపీ అలయన్స్. నేను రాజకీయ నాయకుడిని, నేను చిన్న స్థాయి నుంచి వచ్చా కాబట్టి నా స్థాయి పెద్దది. నా స్థాయితో పోల్చుకుంటే కవిత గారి స్థాయి చాలా చిన్నది. ఎందుకంటే ఆమె కేసీ గారు కూతురు గారని తెలుసు. ఇప్పుడు ఆమెకు ఎంపీ సీట్ వచ్చినా తర్వాత ఎంపీ ఓడిపోయిన ఎమ్మెల్సీ వచ్చినా వచ్చింది. సరే, ఆమె ఏదో వసూళ్ల కోసం, చందాల కోసం పార్టీ పెట్టి నడుపుకుంటుంది. ఏదో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఆస్తి పంపకాలు, అదే అక్రమ అవినీతితో సంపాదించిన సొమ్ము ఆస్తి పంపకాల్లో తేడా వచ్చి పార్టీ నడుపుకునేవాడు. కానీ ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడొద్దని నేను కవిత గారిని కోరుతా ఉన్నా. సో అంత ఆమె వ్యాఖ్యల మీద స్పందించే అంత గొప్ప లీడర్ ఆమెం కాదు, అంత పెద్ద గొప్ప పార్టీ కూడా ఆమెదేం కాదు. ఓకే, రైట్ అండి. మిర్యాల రామకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. లైవ్ లో జాయిన్ ఫోన్ ఇన్ లో జాయిన్ అయ్యి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు.